హలో! హాయ్ అండి. ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు విఎల్ ఫ్యామిలీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా? నేనైతే చాలా 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 బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజున లక్షవారం అండి. అంటే థర్స్‌డే వ్లాగ్ అనమాట. ఈరోజు నేను ఈ థర్స్‌డే ఏమేం చేస్తాను, ఎలా చేస్తాను అని చెప్పేసి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. అంటే రోజు థర్స్‌డే దేవుడి మందిరం అంతా శుభ్రం చేసుకొని, నీట్‌గా ముగ్గులు గట్టా పెట్టుకొని అవుతే అమ్మవారియన్నీ కూడా తీసేసి నేను అభిషేకం చేసుకుంటాను. కుదిరినప్పుడల్లా చేసుకుంటాను. అప్పుడప్పుడు అభిషేకం చేసుకుంటాను. కుదిరినప్పుడు మామూలుగా పెట్టేసుకొని పూజ చేసేసుకుంటాను. బాబాకి అండ్ లక్ష్మీ అమ్మవారికి అభిషేకం చేసుకున్నాను. అండ్ బాబా గారికేమో అష్టోత్తరాలు చదువుకున్నాను. లక్ష్మీ అమ్మవారికేమో కుంకుమ పూజ చేసుకున్నాను. కొంచెం ధ్యానం కూడా చేసుకున్నాను. ధ్యానం చేసుకుంటే కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటది కదా! ఇంక తర్వాత నైవేద్యం సమర్పించేసి హారతిచ్చేసాను. అక్కడితో నా పూజ అయిపోయింది. ఈరోజు ఏంటంటే నాకు చాలా లేట్ అయిపోయిందండి. బాబుకేదో లంచ్ కూడా వెనకాల పెట్టాను. సో, వెంటనే పూజ అయిపోగానే మళ్ళీ వెంటనే స్టవ్ మీద అయితే రైస్ పెట్టేసి, ఇంకా క్లీనింగ్ ఎక్కువయింది ఈరోజు. సో, ఆ రోజు నాకు బాగా ఎక్కువైపోయింది. దానివల్ల అవ్వలేదు. ఇంకా వెంటనే రైస్ పెట్టేసి, ఇంకా అయిపోయిన తర్వాత రైస్ వార్చేశాను. తర్వాత పాలకూర తెచ్చారు. సాంబార్ పెట్టమని చెప్పేసనన్నారు మా బావ. సో, పాలకూర సో, వెంటనే కట్ చేసేసి అండ్ తర్వాత ఫ్రైకి రెడీ చేసుకున్నాననమాట. రెడీ చేసుకొని అన్నీ తాలింపు పెట్టేసి అన్నీ అదేంటేమంటారు కరివేపాకు, ఎండుమిర్చి, తాలింపులన్నీ వేసుకొని, అవి వేగిపోయిన తర్వాత చూసుకొని పాలకూర కూడా వేసేసుకుంటానండి. పాలకూరలో ముందే నేను కొంచెం పసుపు, సాల్ట్ గూడా వేసేసుకుంటాను. ఎందుకంటే కొంచెం కలర్ గట్టా చేంజ్ అవ్వకుండా బావుంటదనమాట. గ్రీన్‌గా ఉంటది. నేనెప్పుడూ అలాగే చేస్తాను. బాగా ఉంటది. సో, అదయిపోయింది. అది పక్కన పెట్టేసిన తర్వాత మరి బాబుకైతే మెయిన్ పాలకూర ఫ్రై స్టవ్ మీద అవుతుంది. ఇంక ఈలోపు నేను సరే అని చెప్పేసి సాంబార్‌కి ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. సో, కందిపప్పు కుక్కర్‌లో వేసి నానబెట్టేసి పక్కన పెట్టేసాను. ఈలోపు వెజిటబుల్స్ అన్నీ కలిపి కట్ చేసుకుంటున్నాననమాట. ఇంకా ఒకటో కొంచెం పప్పులో గూడా పసుపు గూడా వేసుకొని, కొంచెం సాల్ట్ కూడా వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నాం అనుకోండి. అది ఈలోపు అదయ్యేలోగా నేను వెజిటబుల్స్ కట్ చేసుకోవచ్చనమాట. ఏంటంటే కొంచెం ఏదైనా సాల్ట్ వేసుకుంటే బాగా ఉడుకుతదనమాట. సో, వెంటనే స్టవ్ మీద పెట్టేసుకొని చేసేసుకున్నాను. ఈలోపు వెజిటబుల్స్ ఆనపకాయ, టమాటా ఇయన్నీ గూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటాను. ఈలోగా అయిపోయింది పాలకూర దగ్గరికొచ్చేసింది. కొంచెం ఇంకా వాటర్‌గా ఉంది. కానీ వెరీ టేస్టీ. మా అబ్బాయి కంటే కొంచెం అన్నీ బానే తింటాడు మా సుశాంత్. ఏం పేచీ ఏమన్నా చిన్నప్పటి నుంచి ఇద్దరు పిల్లలు బానే తినేవారు. అంత పేచీ ఏం కాదు. అంటే ఏదైనా తిన్నానన్నా నేనేం పట్టించుకునేదాన్ని గానీ పెడితే సైలెంట్‌గా తినేసేవారు. నేను తిననని పేచీ పెట్టినా నేను పట్టించుకునేదాన్ని కాదు. తింటే తిననని నేను వదిలేసేదాన్ని. కానీ తినేసేవారు అలాగే. సాంబార్ కూడా రెడీ అయిపోయినాయి. అది ఒక స్వీట్ మెమోరీస్ అండి మా పెద్దబ్బాయితో అయితే. తర్వాత చిన్న సార్‌కి లంచ్ రెడీ అయిపోయి లేట్ అయిపోతుంది గదా! 1కి అనమాట వాడి లంచ్. సో, అంటే ఆ రోజు ఒక 11:30 అలా అయ్యిందనమాట టైము. సో, సార్‌కి ఈలోగా పాలకూర అయిపోయింది. సాంబార్ ఇంకా తర్వాత వచ్చిన తర్వాత ఈవినింగ్ అయినా, నైట్ అయినా తింటాడు కదా! అని చెప్పేసి ముందు నేను పాలకూర ఏసేసి వానికి బాక్స్ పెట్టేసాను. ఆయన ఆ బాక్స్ చూసారా ఎంతుందో? అది తినడానికి కూడా నాకెంత పేచి పెడతాడో ఒక్కోసారి. అది గూడా వద్దంటాడు. నాకెక్కువైపోయింది కడుపు నొప్పి అంటాడు. అయినా సరే నేను పట్టించుకోను అలా పెట్టేస్తాను. సార్‌కి మళ్ళీ ఆఫ్టర్‌నూన్ తర్వాత స్నాక్ అనమాట. ఫ్రూట్ మాత్రం జంక్ ఫుడ్ అలౌడ్ లేదండి స్కూల్‌లో. బిస్కెట్స్ కానీ ఏది అలౌడ్ లేదు. ఎప్పుడైనా నేను పెడితే అది గూడా నన్ను తిడతాడు. "నువ్వెందుకు పెట్టావు? నన్ను మ్యామ్ తిట్టారని" చెప్పి. ఓన్లీ ఫ్రూట్స్ మాత్రమే. బాబు కూడా ఫ్రూట్స్ ఇష్టంగా తింటాడు. ఏ ఫ్రూట్ అయినా ఇష్టంగా తింటాడు. అదొక నాకు పెద్ద ప్లస్ పాయింట్ అనమాట. ఇంకా ఏది పెట్టినా తింటాడు కాబట్టి, ఇంక ఆరెంజ్ అంటే బాగా ఇష్టం. సో, ఆరెంజ్ పెట్టేసాను. తర్వాత ఒక కప్పు కర్రీ రైస్ పెడితే, ఇంకో కప్పు కంపల్సరీ కర్డ్ రైస్ పెట్టాలి పిల్లలకైతే. స్కూల్లో అలా కంపల్సరీ. ఆ రోజు పెట్టకపోతే కర్డ్ రైస్ ఎందుకు పెట్టలేదని చెప్పేసి డైరీలోనే మెన్షన్ చేసేస్తారు. కానీ స్ట్రిక్ట్‌గా చూసుకుంటారండి. బాగా చెప్తారు అన్నీ గూడా. ఇంక సాల్ట్ వేసేసి అన్నీ సార్‌కి కలిపేసి పెట్టేయాలి. ఒక్కోసారి పెరుగైతే సెపరేట్‌గా పెట్టమంటారు. కానీ ఎలాగో లేట్‌గా పెట్టాను కదా! అని చెప్పేసి ఇంక అందులోనే కలిపేసి పెట్టేసాననమాట. ఇంక సార్‌కి లేట్ అయిపోతుందని భయమేసి కంగారుగా పెట్టేసాను. ఆయన లంచ్ బాక్స్
హాట్ బాక్స్‌లో కొంచెం ఇబ్బంది పడతాడేమో అని అనుకుంటాను కానీ, బానే తీసుకుంటాడు. మా సుశాంత్ ఎలాగైనా నన్ను చిన్నప్పుడైతే చాలా పేచీ పెట్టేవాడండి. నన్నసలు తెల్లవార్లు అలాగా కూర్చొని ఉండేదాన్ని. ఎంత పేచీ పెట్టేవాడంటే నిజంగా మా సుశాంత్ మళ్ళీ మా పెద్దబ్బాయి శశి అయితే చాలా బానే ఉండేవాడు. ఈ చిన్న అబ్బాయి అయితే కొంచెం లేట్ ఇద్దరికిని. ఇద్దరికి ఇంచుమించు 10 ఇయర్స్ గ్యాప్. కానీ బానే ఉంటారు. ఇగోండి ఇంకా మా బావ భోంచేస్తున్నారు. ఆయన మిల్లెట్స్ అయి తింటారు. కొర్రలంటారు కదా! అవి తింటున్నారనమాట. రైస్ మానేశారు. ఇంకా బావుందన్నారు. సాంబార్ గూడా చాలా బావుంది. నిజంగా టేస్ట్ అయితే చాలా బావుంది. పాలకూర ఫ్రై, వడియాలు వేపాను. నేను ఇంట్లో పెట్టిన వడియాలే. అండ్ మజ్జిగ మిరగాయలు కూడా చాలా బావుంటాయి సాంబార్‌లో. సూపర్ టేస్ట్ ఉంటాయి. అండ్ గుమ్మడొడియాలు మా బావకి చాలా ఇష్టం గుమ్మడొడియాలంటే. ఎవ్రీ ఇయర్ సమ్మర్‌కి కంపల్సరీ గుమ్మడొడియాలు పెట్టుకుంటాననమాట. ఇంక తర్వాత వాళ్ళు అయిపోయింది. ఇంకా మా మావయ్య తింటున్నారనమాట. "సరే అమ్మ నువ్వు తినే ఎందుకు లేట్ అయిపోతుంది గదా!" అని అన్నారని సరే అని చెప్పేసి నేను తింటున్నాను. పాలకూర ఫ్రై అయితే చాలా బావుందండి. సూపరుంది. అండ్ సాంబార్ ఇంకా బావుంది. ఎందుకో అంత టేస్ట్ వచ్చేసింది. ఎప్పుడు మీద టేస్ట్ వచ్చాయనమాట. అంటే వీడియో తీస్తున్నాననే ఏంటో చాలా టేస్ట్ వచ్చింది. నాకైతే పాలకూర ఫ్రై అయితే చాలా నచ్చింది. కానీ ఏం చేస్తాం ఎంత చేసినా కొంచెమే అవుతది ఆ పాలకూర ఫ్రై. సో, వాళ్ళ కోసం నేనేదో కొంచెం వేసుకొని వాళ్ళ కోసం త్యాగం చేసేసాననమాట. కొంచెం వేసుకొని ఇంక మిగతా దానికి సాంబార్ ఏసుకొని తినేసాను. నేను తినేసి లెగిసిపోయిన తర్వాత ఇంకా తింటున్నారు పాపం స్లోగా తింటారు. ఆయన పెద్ద ఫాస్ట్‌గా తినలేరు. సో, ఇదండి. ఈరోజు నా థర్స్‌డే ఆఫ్టర్‌నూన్ వరకు నా వ్లాగు. ఏదైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.